ఇంతకుముందు వీడియోలో 5th క్వశ్చన్ వరకు మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు 6th క్వశ్చన్ నుంచి మిగతా షార్ట్ క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేద్దాము. సో వాట్ ఈజ్ కాంటిగ్నెంట్ డెసిషన్? ఇదొక షార్ట్ క్వశ్చన్గా ఉంది మనకు. సో కాంటిగ్నెంట్ డెసిషన్స్ అంటే ఇన్ దిస్ డెసిషన్స్ ఆర్ మేడ్, అంటే డెసిషన్ తీసుకోబడుతుంది. డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్స్ అనేటువంటిది హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేయడం అంటే ఏంది? ఆపివేస్తారు. అంటే డెసిషన్ అంటే నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఏమేస్తాం? ఆపివేస్తాం. ఎందుకు ఆపేస్తాం? ఫర్ కండిషన్స్. కొన్ని కండిషన్స్ కోసం దాన్ని ఆపేస్తాం. సో ఎందుకు ఆ కండిషన్స్ అంటే జస్ట్ వెయిటింగ్ ఫర్ రైట్ కండిషన్స్. కొన్ని రైట్ కండిషన్స్ కోసం మనము ఆ డెసిషన్స్ను ఆపేస్తాం. ఏదైతే నిర్ణయం తీసుకొని ఒక రైట్ కండిషన్స్ కోసం ఆపేస్తామో దాన్ని కాంటిగ్నెంట్ డెసిషన్స్ అంటాం. జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎ రైట్ ఆపర్చునిటీ, ఒక మంచి ఆపర్చునిటీ కోసం. అంటే ఇది ఎట్లుంటుందంటే మనం ఏదైనా నిర్ణయం తీసుకొని సరైనటువంటి టైం రావడం కోసం వెయిట్ చేయడం, లేదా సరైనటువంటి శక్తిని పుంజుకోవడానికి శక్తిని తీసుకోవడం కోసం, నెక్స్ట్ ఆ ప్రైస్ కోసం అంటే అమౌంట్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేది నిర్ణయం తీసుకున్నాం ఆల్రెడీ, కానీ ఈ తీసుకున్నటువంటి నిర్ణయం కోసము మనము ఏం కావాలి? అమౌంట్ కావాలి మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs కావాలి. ఆ 10 lakhs అయ్యేంత వరకు నువ్వు ఆ నిర్ణయాన్ని ఏం చేస్తావు? హోల్డ్ చేసి పెడతావు. సో నిర్ణయం తీసుకొని నిర్ణయాన్ని హోల్డ్ చేసి పెడితే దాన్ని కాంటిగ్నెంట్ డెసిషన్స్ అంటాము. సో అవైలబిలిటీ, నీకు ఇప్పుడు బిజినెస్ పెట్టాలంటే అమౌంట్ ఉన్నాయి. మరి అమౌంట్ ఉన్నప్పుడు మంచి ప్లేస్ కావాలి కదా, ఒక రూమ్ కావాలి కదా. ఆ రూమ్ అవైలబిలిటీ. ఆపర్చునిటీస్, నువ్వు చేసే బిజినెస్ కోసం కరెక్ట్ ఆపర్చునిటీస్ ఉందా లేదా. సో దానికి ఎంకరేజ్మెంట్, ఎవరైనా సపోర్ట్ తీసుకుంటావా, ఇలాంటివన్నిటి విషయాలతో ఉన్నటువంటిదే కాంటిగ్నెంట్ డెసిషన్ అంటాం. సో సింపుల్ వర్డ్లో చెప్పాలంటే ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం అనేటువంటిది హోల్డ్ చేస్తాం. ఎందుకు హోల్డ్ చేస్తామంటే ఒక రైట్ కండిషన్స్కు, ఒక రైట్ ఆపర్చునిటీ కోసము హోల్డ్ చేస్తాం. దాన్నే మనము కాంటిగ్నెంట్ డెసిషన్ అంటాం. నెక్స్ట్, వాట్ ఆర్ ద విజన్స్ ఆఫ్ ఏ లీడర్? సో వాట్ ఆర్ ద విజన్స్ ఆఫ్ ఏ లీడర్? లీడర్ అంటే ఎవరు? సో లీడర్ అంటే ఎవరంటే ఎవరైతే అందరికన్నా ముందుగా బాధ్యతలు తీసుకొని పనులను చేకూర్చేటువంటి వ్యక్తిని మనం లీడర్గా అంటాం. లేకపోతే ఇతరుల కన్నా చాలా ఎక్కువగా ఎఫెక్టివ్గా వర్క్ చేసే వాళ్ళను లీడర్ అంటాం. మరి ఆ లీడర్స్కు ఉండాల్సినటువంటి విజన్స్ ఏంటివి, ముందు చూపు ఏంటివి అనేటువంటిది మనం ఈ క్వశ్చన్లో చదువుకుంటాం. సింపుల్ ఎగ్జాంపుల్, క్లాస్ ఇన్ఛార్జ్ లేకపోతే క్లాస్ లీడర్. ఇది కూడా ఒక లీడర్ కిందికి రావడం జరుగుతుంది. ఇట్లా క్లాస్లో 20 మంది ఉన్నా 30 మంది ఉన్నా ఒక్కరు మాత్రమే లీడర్గా ఉంటారు. ఎందుకు? వాళ్ళకు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్, ఆ విజన్స్ ఏంటివి అనేటువంటిది మనం ఈ లీడర్షిప్ క్వాలిటీస్లో, ఈ లీడర్షిప్ విజన్స్లో చదువుకుంటాం. విజన్స్ ఆర్ మోర్ దెన్ ఐడియాస్. సో విజన్స్ అనేటువంటిది ఐడియాస్ కన్నా, ఆలోచనల కన్నా ఎక్కువగా ఉంటాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజన్ అంటే అర్థం ఏంటంటే, విజన్ను మనం ఏ విధంగా చెప్పుకుంటామంటే ముందు చూపుగా చెప్పుకుంటాం. ముందే తర్వాత జరిగేటువంటి విషయంను ముందుగానే మనం ఊహించుకోవడం. విజన్స్ ఆర్ మోర్ దెన్ ఐడియాస్. విజన్స్ ఆర్ అచీవబుల్ డ్రీమ్స్. డ్రీమ్స్ అంటే కలలు, అచీవబుల్ అంటే నెరవేరేటువంటి కలలు. సో మనం ముందుగా ఆలోచించినటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ పాస్ కావాలనుకుంటున్నారు. అది పాస్ కావడం అనేటువంటిది ముందు నెరవేరేటువంటి ఒక డ్రీమ్, ఒక కలగా చెప్పుకుంటుంటాం. సో విజన్స్ అనేటువంటిది లింక్ విత్ ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. విజన్స్ ఎప్పుడు కానీ ప్రజెంట్కు ఫ్యూచర్కు లింక్గా ఉంటాయి. అంటే అర్థమైందంటే ప్రజెంట్ ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి స్థితికి, ఫ్యూచర్లో నువ్వు ఉండేటువంటి స్థితికి ఈ విజన్స్ అనేటువంటిది మనకు లింక్గా పనిచేస్తాయి. సో ఇప్పుడు నువ్వు బాగా చదువుకుంటే
నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అవుతావు. అది ఒక విజన్గా చెప్పుకుంటాం. ఇప్పుడు నువ్వు బాగా ఆడితే ఇంటర్నేషనల్లో నేషనల్లో ఆడడానికి వెళ్తావు. సో అది విజన్గా చెప్పుకుంటాం. విజన్ ఇన్స్పైర్స్ యువర్ ఫాలోవర్స్. విజన్ అనేటువంటిది ఫాలోవర్స్ను ఇన్స్పైర్ చేస్తుంది. సో ఫాలోవర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం సానియా మిర్జా, సైనా నెహ్వాల్, వీళ్ళంతా ఎవరు? ప్లేయర్స్. మిథాలీ రాజ్. సో సానియా మిర్జా, సైనా నెహ్వాల్ వీళ్ళు ఎవరు? టెన్నిస్ అండ్ మిథాలీ రాజ్ క్రికెట్ ఆడేటువంటి వాళ్ళు. సో వీళ్ళని ఫాలో అవుతాం. వాళ్ళకి విజన్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు డ్రీమ్ అచీవ్ అయ్యారు. సో వీళ్ళని చూస్తూ వాళ్ళకు ఉండే విజన్స్ వల్ల మనం ఏం చేస్తాము? ఇన్స్పైర్ అవుతాం. మనం కూడా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫాలోవర్స్ అచీవ్ మోర్ దెన్ దే థాట్. ఈ ఫాలోవర్స్ ఎప్పుడైతే ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఎక్కువగా అచీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం ఎవరినైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని ఫాలో అవుతున్నట్టయితే వాళ్ళకన్నా ఎక్కువగా అచీవ్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో విజన్స్ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాయంటే పాజిటివ్గా ఉంటాయి. పాజిటివ్గానే ఏదైనా జరుగుతుంది అనేటువంటి ఆలోచనాత్మకంగానే ఉంటుంది, కానీ జరగదు అనేటువంటి నెగిటివ్గా ఉండదు, పాజిటివ్గానే ఉంటాయి. గుడ్ లీడర్ ఫోకస్ ఆన్ ద గోల్స్. ఈ గోల్స్ పైన ఫోకస్ చేస్తారు లీడర్ ఎప్పుడు కానీ. ఓకేనా? రైట్. గుడ్ లీడర్ ఫోకస్ ఆన్ ద గోల్స్. విజన్ ప్లాన్ ఫర్ ద చేంజ్. ఈ విజన్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా ప్లాన్ చేయబడతాయి. దేనికోసము? చేంజ్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మనము జనరల్గా చూసుకున్నట్టయితే సో మీరు పూర్ అయ్యారు అనుకో, మన పరిస్థితి ఇప్పుడు పూర్. ఈ పూర్ పర్సన్ కనుక మంచిగా చదువుకొని జాబ్ కొట్టి మంచిగా చదువుకోవడము, జాబ్ సంపాదించుకోవడం అనేటువంటిది ఒక విజన్. దానివల్ల తర్వాత నువ్వు ఏమవుతావు? పూర్ కాస్త రిచ్ అవుతావు. సో దీన్ని మనం విజన్ అంటాం. ఈ విజన్ అనేటువంటిది చేంజ్ చేస్తుంది. విజన్స్ ఆర్ అచీవ్డ్ గివ్స్ మోర్ హ్యాపీ. సో ఎప్పుడైతే విజన్స్ అనేటువంటిది ఇప్పుడు నువ్వు బాగా చదువుకొని పూర్ పర్సన్ జాబ్ కనుక సాధించినట్టయితే రిచ్గా మారినప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం. సో ఇవి మనకు షార్ట్ క్వశ్చన్లో ఇచ్చినటువంటిది. ఫస్ట్ విజన్స్ ఆఫ్ లీడర్షిప్లో విజన్స్ ఆర్ మోర్ దెన్ ఐడియాస్. ఐడియాస్ కన్నా ఎక్కువగా పనిచేస్తాయి విజన్స్. విజన్స్ ఆర్ అచీవబుల్ డ్రీమ్స్. ఇవి కళలు నెరవేర్చుకునేటువంటిగా ఉంటాయి. విజన్స్ ప్రజెంట్కు ఫ్యూచర్కు లింక్ అనేటువంటిది కలిగి ఉంటాయి. విజన్స్ కలిగి ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మనం ఇన్స్పైర్ అవుతాము. సో ఫాలోవర్స్ ఎప్పుడు కానీ అచీవ్ మోర్ దెన్ ద థాట్. వాళ్ళు ఆలోచించిన దానికన్నా ఎక్కువగా మనము రీచ్ అవుతాము. సో విజన్స్ ఆర్ ఎప్పుడు పాజిటివ్గా ఉంటాయి. గుడ్ లీడర్ ఫోకస్ ఆన్ ద గోల్స్. గుడ్ లీడరు ఆయన విజన్ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే గోల్స్ పైన ఉంటుంది. విజన్ ఆల్వేస్ ప్లాన్ ఫర్ ద చేంజ్. ప్లాన్స్ అనేటువంటిది చేంజ్ చేస్తుంది. ఎప్పుడైతే విజన్స్ అనేటువంటిది అచీవ్ అయినాయో, మనం అనుకున్నవి అచీవ్ అయినాయో, దానివల్ల మనకు హ్యాపీనెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది.